ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య జ్ఞానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించడం. మహోన్నతుడా, మహాగణుడా, సజీవుడా, సర్వశక్తివంతుడా, నేటి ఉదయకాలం వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ప్రియమైన వారలారా, ప్రతి ఉదయము దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుని సన్నిధిలో కలుసుకోవడం గొప్ప వాక్యం. యేసయ్యతో ఉదయం ప్రారంభించి దినమంతా దేవుని సన్నిధి ప్రసన్నత దేవుడు దయచేయాలని నేటి ఉదయకాలం యేసు ప్రభువు వారి కోపం గురించి మాట ప్రాముఖ్యంగా నరహత్య చేయకూడదు. కుమారు ఒక గురువు అని అంటున్నట్టు 10 ఆజ్ఞలు పాటించడం తేలికనా, పాటించకపోవడం తేలికనా? అప్పుడు ఒక ఆయన అన్నాడంటే, అయ్యా పాటించకపోవడం తేలిక. అప్పుడు మరి పాటించకపోవడం అంటే మీరు నిజంగా నరహత్య చేస్తూ ఉండరా? చేయట్లేరు కదా. మరి నిజంగా నరహత్య గురించి ఆనాటి యూదులు ఏమనుకున్నారంటే, మేము నిజంగా ఏ మనిషిని చంపట్లేము కాబట్టి మేము హత్య చేయనటువంటి వారం, నరహత్య చేయట్లేము, ఆ శిక్ష మా మీదకి రాదు, ఆ దోషం మా మీదకి రాదు. కానీ ప్రభుల వారు మోషే ధర్మశాస్త్రంలోని నిగూఢమైనటువంటి సత్యం, ఎందుకు 10 ఆజ్ఞల్లో నరహత్య చేయకూడదు అని పలికినారో దానిలో నిగూఢమైన సత్యం, దానిలో ప్రాముఖ్యమైన విషయం, దానిలో చాలా అవసరమైనటువంటి విషయాన్ని మరలా జ్ఞాపకం చేస్తూ చెప్తా ఉన్నారు. ఏమనంటే, మీరు కేవలము హత్య మాత్రమే చేయట్లేదు కదా, మాకేం దోషం లేదు అనుకుంటారు. కానీ మీ కోపము ఒక మనిషిని చంపితే, మీ కోపం ఒక మనిషిని చంపే ద్వేషం ఉంటే, మీ మాట ఒకరి హృదయాన్ని గాయపరిస్తే, మీ మాట ఒకరి జీవితంలో ఎంతో వేదన కలిగిస్తే అది హత్యకు సమానం కదా. మీ మాటకి ఎంత శక్తి ఉంది, మీ మాటకి ఎంత బలం ఉంది. అది మేలు చేయక కీడు చేస్తే అనేక మార్లు కుటుంబాల్లో, స్నేహితుల్లో, బంధుమిత్రుల్లో, సంఘాల్లో మనుషులు మాట్లాడిన మాటలు ఎంతో బాధను కలిగిస్తాయి, ఎంతో వేదన కలిగిస్తాయి, ఎంతో కష్టాన్ని కలిగిస్తున్నాయి. ప్రేమైన వారలారా, ఆ మాటల గురించి ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభుత్వం అటువంటి మాట హత్యతో సమానం. ఒకరు గాయపడితే, ఒకరు బాధపడితే, ఒకరు వేదన పడితే, ఒకరు ఆయాసపడితే, ఒకరు కష్టపడితే అది హత్యతో సమానము. అది వేదన కలిగిస్తే హత్యతో సమానము. మనం నోటి మాటలు, కోపంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కోపంలో నోటి మాటలు, చేతులు చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభుల వారు అందుకే దేవుని వాక్యంలో అనేక మార్లు హెచ్చరిస్తూ ఉన్నాడు. పౌలు భక్తుల ద్వారా మనం హెచ్చరికలు వింటాం. కోప్పడుడి కానీ పాపం చేయకుడి. చూడండి, కోపంలో పాపం చేసే అవకాశం ఎక్కువ ఉంది. కోపం చాలా ప్రమాదకరం. అందుకే పెద్దలు సామెతల్లో మనకు చెప్పారు, తన కోపమే తన శత్రువు. ఎంత వీలైతే అంత మనిషి కోపానికి గురి కాకుండా చూసుకోవాలి. నేటి ఆధునిక యాంత్రిక జీవితంలో కోపం ఎంతో వేదన కలిగిస్తుంది, కోపం ఎంతో కష్టాన్ని కలిగిస్తుంది, కోపం ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది. అటువంటి కష్టము, ఇబ్బంది, అటువంటి బాధల నుండి ప్రభు మాట్లాడుతూ తెలియజేస్తూ ఉన్నాడు. దానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. నీ కోపముతో నువ్వు ఏం చేసినా లాభం లేదంట. కక్షతో ఏం చేసినా లాభం లేదు. పగతో ఏ పని, ఎంత మంచి పని చేసినా లాభం లేదు. అందుకే ఈ కోపం గురించినటువంటి మాటల్లో ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి, అయ్యా ఇదిగో గొప్ప బలి అర్పిస్తా ఉన్నా, గొప్ప కానుకిస్తున్నా, గొప్ప కార్యం చేస్తా ఉంటే, నీవు తమ్ముడితో, అన్నతో, అక్కతో, చెల్లెతో, తల్లితో సమాధాన పడకుండా అది చేస్తే ప్రయోజనం లేదు. నువ్వు బలి అర్పించకపోతే వెళ్ళి ముందు సమాధాన పడొచ్చి, నువ్వు ముందు హృదయంలో నుంచి అది తీసేసుకొని వచ్చి అది చేయి. నువ్వు సమాధాన పడొచ్చి చేస్తే, తెచ్చుకొని చేస్తే, ప్రేమతో చేస్తే కోపానికి స్థానం లేదు. ప్రేమ వల్ల కోపము నాశనానికి కారణం కనుక మన హృదయంలో దానికి స్థానం ఇవ్వకుండా ప్రేమను స్థానం ఇచ్చేవారిగా మనము దేవుని స్థానమైన ప్రేమను పంచేవారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా జీవించే కృప దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తాం. కృపగల ప్రభు, దయగల వాక్యానుసారంగా జీవించే కృపా భాగ్యం దయచేయమని